అందరికీ శనార్థులు ఎట్లున్నారల్లా మంచిగా ఉన్నారు కదా. ఇక ఎప్పటి లెక్కనే ఇవాళ కూడా ధమాకా దుమ్ము దులిపే ఆర్తలను ఈ రాజమల్లు మీకోసానికని తీసుకొస్తారని మీకు తెలుసు కాబట్టి మీరు అనుకున్నట్టుగానే 100% గరం గరం ఏడి ధమాకా దుమ్ము దులిపే ఆర్తలను తీసుకొచ్చిన. మరి వార్తలు చెప్పుకున్న కంటే మొదలుగా మీరు మన ధమాకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, చేసుకోకపోతే చేసుకోండి, పక్కన ఉన్నటువంటి గంట గుర్తును గట్టిగా గుర్తుండి. అట్లనే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్స్తో పెట్టుర్రు. ఇంకా నేను లేట్ చేయను. మన ఆర్తలు ఇవాళ ఏమున్నాయో ధమాకా దుమ్ముదులపై పురాగా చూద్దాం పండ్రి. ఇక కూటమి సర్కారు ఏడాది పురాగా చేసుకున్న సందర్భంలో చాలా కీలకమైన మాటలే చెప్పనీకే చంద్రాల సారు, లోకేషన్ సారు అందరూ హాజరుపడ్డారు. చాలా విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఇంతకు చంద్రాల సారు ఇంట్లో అయినటువంటి ఈ మీటింగ్లో చంద్రాల సారు కొన్ని పథకాల గురించి అప్డేట్లు ఇచ్చుకుంటూ వచ్చిండు. మరి ఏం పథకాలు ఏమిటి కోసానికి చెప్పిండు, ఏమా వార్త పురాగా తెలుసుకోవాలని ఉన్నది కదా, రాండి చూద్దాం. ఇక కూటమి పాలన ఆల్మోస్ట్ ఏడాది పురాగా చేసుకున్న సందర్భంగా ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రాల సార్ ఇంట్లో మంత్రి లోకేషన్ సార్ కలిసి మీడియా సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసిండ్రు. ఇక ఈ సమావేశంలో క్రియాశీలకంగా చెప్పుకోదగ్గ ముచ్చట్లు ఏమయ్యా అంటే, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేస్తామని చెప్పిండ్రు కదా. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతామని మొదలే మేము చెప్పినాం. పెంచిన ఆదాయాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసానికని చెప్పి ఉపయోగం చేస్తున్నాం. తల్లికి వందనం పథకం కింద దగ్గర 67 లక్షల మంది విద్యార్థులకు వర్తింపజేసినాం. ఇక దీనికోసానికని చెప్పి దగ్గర 10,091 కోట్ల రూపాయలను మేము ఖర్చు చేసినాం. ఇంట్లో 1,346 కోట్లు బడుల అభివృద్ధి కోసానికని చెప్పి పోతుంది. ఇక గతంలో అమ్మఒడికి ఉన్న మార్గదర్శకాలనే ఇప్పటికీ కొనసాగింపు చేస్తున్నాం. అయితే అప్పట్లో ఒకరికి మాత్రమే ఇస్తే ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని చెప్పుకుంటూ వచ్చిండయ్యా చంద్రాల్ సారు. ఇక గత ప్రభుత్వం 42,61,965 మందికి ఇస్తే మేము 67,27,164 మందికి వర్తింపజేసినాం, అందేటట్టు చేసినాం పథకాన్ని. ఇక గత సర్కారుతోని ఓలిస్తే ఈ సర్కారు దగ్గర 24,65,199 మందికి అదనంగా పెంచి ఇస్తున్నాం. అప్పుడు 5,540 కోట్లు కేటాయింపు చేస్తే ఇప్పుడు 8,745 కోట్లను ఖర్చు చేసినాం. ఇంకా ఇళ్లల్లా ఇంకా ఎక్కువ మొత్తంలో 3,205 కోట్లను చూద్దాం అదనంగా ఇచ్చినామయ్యా. ఇక తల్లి లేదా తండ్రి ఇక వీళ్ళు వాళ్ళు కాదనంటే ఎవరైతే ఆ పిల్లల బాధ్యతను చూస్తారో దగ్గర పండి వాళ్లకు కూడా అందజేసేటట్టుగా వాళ్ళ ఖాతాలలో పైసలను వేసేటట్టుగా మేము ఆలోచన చేసినాం. ఎటువంటి తక్లీఫులు లేకుండా లోటుపాట్లు లేకుండా అన్ని విధాలుగా ఆలోచన చేసి అనాథలకు జిల్లా కలెక్టర్ నిర్ధారణ చేసిన దాని ప్రకారమే ఖాతాలలో వేస్తామయ్యా. తల్లికి వందన జాబితాలను గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతాం. ఏడనైనా ఏమైనా ఇబ్బందులు వచ్చినాయి అనుకో వెంటనే సరిదిద్ది సహాయాన్ని అందిస్తాం. దానికోసానికని చెప్పి జూన్ 26 వరకు ఫిర్యాదులను స్వీకరణ చేసి 30న చివరి జాబితాను విడుదల చేస్తాం, ప్రకటన చేస్తామని చెప్పి చంద్రాల సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఎప్పటి సందో ఏడాదికించి ఎదురు చూస్తున్నటువంటి క్యాబినెట్ విస్తరణ ముచ్చట్లల్లా కీలక అంశాలని చెప్పిండయ్యా రేవంత్ రెడ్డి సారు. ఇక ఢిల్లీ నుంచి ఈడి నుంచి ఢిల్లీకి పోను రాను ఇన్ని తిప్పలు పడ్డ తర్వాత హైకమాండ్ కొందరి పేర్లను సూచనలు చేసింది మంత్రివర్గ విస్తరణల. మరి ఎవలయ్యా వాళ్ళ పేర్లు ఏమా కదా అని అంటారా? వార్త తెచ్చిన తర్వాత మీకు చూపెట్టకుండా ఉంటానా నేను, చూద్దాం పాండ్రి. ఇక తెలంగాణ రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎంత రసవత్తరంగా నడుస్తున్నాయో ఏ ఒక్క సంటి పొలగాన్ని అడిగినా కూడా తక్కువని చెప్తారయ్యా. ఎందుకయ్యా అంటే ఈ మధ్యకాలంలో అమ్మలక్కలు సీరియల్ చూసుడు బంద్ పెట్టి పాలిటిక్స్ ను బాగానే ఫాలో అవుతున్నారట. అగో ఏమయ్యా గంతగన మాట చెప్తున్నావు అంటే, ఇప్పుడు తెలంగాణ సర్కారు మంత్రివర్గ విస్తరణ ముచ్చట మీదనే హాట్ టాపిక్ అవుతున్నాయ్యా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు ఢిల్లీ పెద్దలతో జరిపిన మంతనాల ముచ్చట్ల. అగో ఏమయ్యా గంతగనం మన ధమాకా దుమ్ముదులు పేర్తలన్నానంటే, కొత్తగా 3 మంత్రుల అయితే సీఎం రేవంత్ రెడ్డి సారు క్యాబినెట్ లకు తీసుకున్న సంగతి మన అందరికి ఎరికైనా ముచ్చటనే. మరి 3 క్యాబినెట్ లకు తీసుకున్నాడంటే అంత అలకగా కాని ముచ్చట. ఎందుకంటే ఢిల్లీకి 4-5 సార్లు రేవంత్ రెడ్డి సారు ఎప్పటిసందో మల్లగుల్లాలు పడి అనేక చర్చల తర్వాత మొత్తానికైతే క్యాబినెట్ లకు 3కి చోటు దక్కిందయ్యా. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతోని జూన్ 8వ తారీఖున మంత్రివర్గ విస్తరణ అయితే చేసిండయ్యా. ఇక తెలంగాణ సర్కారు ఏర్పడి ఏడాది పురాగా చేసుకున్న సందర్భంలో మంత్రివర్గ విస్తరణ మీద అనేక మార్లు ఆయుధ పడుకుంటూ వచ్చింది. శివరాకరకు ఎట్టి కేకలకు అధిష్టానము గ్రీన్ సిగ్నల్ ఇచ్చుడుతోని 6 ఖాళీలల్లా 3ను భర్తీ చేసిండ్రయ్యా. అయితే ఈ పదవులల్లా 2 ఎస్సీలు, ఒక బీసీకి అయితే పదవిని కట్టబెట్టిందయ్యా హైకమాండ్. ఇక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం మనం పురాగా ఆలోచన చేస్తే కొత్త మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు ఇగో ఇట్లున్నాయ్యా. గడ్డం వివేకం సారు
కార్మిక మైనింగ్ శాఖలు, ఇక వాకిటి షియరి, పశు సంవర్ధక, క్రీడలు, యువజన శాఖలు, ఇక అడ్లూరి లక్ష్మణ సారు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ శాఖ. ఇక కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు అంశం కాంగ్రెస్ పార్టీ వర్గాలలో పెద్ద ఆ టాపికే అయ్యింది. ఇక ఈ ప్రక్రియలల్లో ఎవరికి ఏ శాఖ వస్తుందో తెలియనట్టుగా మళ్ళా గుల్లాలు పడుకుంటా కింద మీద దండలాడుకుంటా మొత్తానికైతే హైకమాండ్ ఇచ్చిన ఆదేశాల అనుసారం ఇక వీళ్ళకైతే పదవులు దక్కినాయ్యా. ఇప్పుడు చాలా మంది మాత్రం కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెడుతున్నారు. హైకమాండ్ ను పర్సనల్ గా టార్గెటింగ్ చేసుకుంటా కొండను తవ్వి ఎలకను పట్టినట్టున్నదయ్యా మీ శాఖల కేటాయింపులు అని చెప్పి ఎడ్డిచ్చినట్టు సోషల్ మీడియాలో కామెంట్లు కౌంటర్లు గట్టిగానే ఇస్తున్నారు. ఇక మనం అనుకున్నట్టే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పురాగా చేసుకున్నది. అసలు చేసిన మేలేంటిది, పబ్లిక్ ఏం ఫాయిదా అయింది, ఏం ఆ కథ అని చెప్పి గట్టిగానే కౌంటర్లు ఇచ్చుకుంటా వైసీపీ లీడర్లు ముందు వరుసలా ఉంటున్నారు కదా. మొన్నట్ల ఎన్నుపోటు దినం అని చెప్పి ఒక పోస్టర్ను అయితే ఈడుదల చేసిళ్ళు. ఇక ఇప్పుడు అట్లనే ఇంకో పుస్తకాన్ని ఈడుదల చేసిళ్ళు. ఇక వీళ్ళిట్ల పుస్తకం ఈడ్చుడుతోని కొంతమంది ఒక రకంగా, ఇంకొంతమంది ఇంకో రకంగా ఎవరికి దోచినట్టు వాళ్ళు కామెంట్లు అయితే పెడుతున్నారు. ప్రస్తుతానికి ఈ పుస్తకం వీడియో అయితే మస్తు వైరల్ అయింది. ఇక ఇప్పుడు చెప్పబోయే వార్త పుస్తక ఆవిష్కరణ గురించి. అగ్గో ఏమయ్యా ఆ పుస్తకం అని అంటారా? జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అనే పేరుతోని పుస్తకాన్ని ప్రింట్ చేపించి పార్టీకి స్టేట్ కోఆర్డినేటర్ ఉన్నాడు కదా పెద్ద మనిషి సజ్జల రామకృష్ణ సారు, సజ్జల రామకృష్ణారెడ్డి సార్ విడుదల చేసిండయ్యా. మొన్నట్ల ఎన్నుపోటు దినం అని చెప్పి వాళ్ళ పోస్టర్లను విడుదల చేసినటువంటి ఈ సజ్జల సారు మళ్ళొక పుస్తకాన్ని విడుదల చేసిండయ్యా. ఇక ఈ కార్యక్రమంలో తలబండిన నేతలు గట్టిగానే పార్టిసిపేట్ చేసిళ్ళు. అంబటి రాంబాబు, విడుదల రజని, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, ఇక వీళ్ళందరి పేర్లు చదువుకుంటా పోతే ఈయన మన ధమాకా ఆర్తలు సగానికి అయిపోతాయి. కానీ ఇక అసలు ముచ్చట ఏమయ్యానంటే మొత్తానికైతే కూటమి ఏడాది పాలనంతా విధ్వంసమే. కూటమి సర్కారు ఒక్క హామీని కూడా నెరవేరుస్తలేదని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నదని చెప్పి దీనికి వాస్తవాలు ఆధారాలతో పురాగా మేము సిట్టా బయట పెడుతున్నాం. పుస్తక రూపంలో తీసుకుని వచ్చినాం. ప్రతి ఒక్కరు చదువుకోవాలి. 5 కోట్ల మంది పబ్లిక్ ను చంద్రాలు ఎట్లా ఎన్నుపోటు ఓడిసిండో పురాగా వివరణ చేసినాం. ఆధారాలతో సహా అన్ని పుస్తకంలలో పొందుపరిచినామని చెప్పుకుంటూ వచ్చిండయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి సారు. ఇక దీనికోసం ఒక ట్యాగ్ లైన్ కూడా ఉన్నది. జగన్ అంటే నమ్మకం, బాబు అంటే మోసం అని. జగన్ పాలన రాష్ట్ర పబ్లిక్ బంగారు భవిష్యత్తు లాంటిది. కానీ ఈ ఏడాది చంద్రబాబు పాలనంతా చీకటిమయమే అయ్యింది. చంద్రబాబు దుష్ట పాలన మొత్తం బుక్కేస్తే కనీసం 5,000 పేజీలు అవుతుందని అనుకుంటా వచ్చిండు. మేము పక్కాగా చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ చంద్రబాబు పాలనకు ముక్కుతాడెయ్యాలి. ఇంకా 4 ఏళ్ళు ఉన్నది కదా అని ఆలోచించుకుంటా కూర్చుంటే ఆగమైతాం. ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేస్తలేడో గట్టిగా మీరు ప్రశ్న వెయ్యాలి. ఈ పుస్తకాన్ని అందరూ చదవాలని చెప్పి గట్టిగానే సజ్జల రామకృష్ణారెడ్డి సారు ఇక స్టేజ్ మీద పెద్ద పెద్ద నాయకులు కూడా గట్టిగానే పార్టిసిపేట్ చేసి ఇస్తారంగా పబ్లిక్ లకు ఈ పుస్తకాన్ని తీసుకుపోయే పని ముందరేసుకున్నారయ్యా. 11 సీట్లు వచ్చినాయని చెప్పి ప్రతిపక్షం కావాలని కొట్లాడే బదులు ఈ పుస్తకాలు వాళ్ళ పోస్టర్లు వేసుకునే బదులు అసెంబ్లీ సెషన్స్ అయినప్పుడు మీ నాయకుని పోయి మాట్లాడమన్నారయ్యా. మీరు అధికారం పోయినా కూడా ఇంకా మేమే అధికారంలో ఉన్నారని అనుకుంటున్నారయ్యా. తస్మాత్ జాగ్రత్త. పబ్లిక్ పురాగా మిమ్మల్ని ఫోకస్ పెడుతున్నారు. ఒక్కపారి మీకు మీరు ఆలోచన చేసుకునుడు. ఈ పుస్తకాలు వాళ్ళ పోస్టర్ల ప్రింటింగ్లు బంద్ చేసి పబ్లిక్ సర్వీసులలో పబ్లిక్ తోని మాట్లాడే ప్రయత్నం చేస్తే చాలా సంతోషం నాయన అని చెప్పి కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు పెడుతున్నారు. పోస్టులు పెట్టేటోళ్ళు ఏ తీరుగా పెట్టాలనో వాళ్ళ తీరులో వాళ్ళు గట్టిగానే గుద్దుతున్నారు. అగ్గో ఇప్పుడు అర్థ వచ్చింది. ఇక జనరల్ గా మనం ఏదైనా ఏదికల మీద మాట్లాడేటప్పుడు మన నెత్తి మీద టోపీ కింద పడడో, చేతులు ఉన్నటువంటి ఫోన్ సారిపోవడో, లేకపోతే జేబులో ఉన్నటువంటి పైసలో పెన్నో కింద పడడు కామన్ గా మనం చూస్తూనే ఉంటాం. కాకపోతే ఇక్కడ జరంతా అలాగ ముచ్చటోట అయ్యిందయ్యా. అది ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది వీడియో. ఇక బాలయ్య బాబు మైకి తీసుకొని మాట్లాడుతున్న ముచ్చట్లనే ఉన్నట్టుండి మీసం తుప్పుకుమని కింద దారి పడ్డది. ఎంబటే దేరుకున్నటువంటి బాలయ్య బాబు సారు గమ్ము గమ్ము గమ్మ అని అన్నా శుద్ధం పక్కపట్టు ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు బాలయ్య బాబు ఏం చెప్తున్నాడనే ముచ్చట. పత్తానికి బాలయ్య బాబు ఊసిన మీసము జారిన మీసం అని చెప్పి కామెంట్లు పెట్టుకుంటా గట్టిగానే సోషల్ మీడియాలో గిర్రా గిర్రా దీపబట్టినరయ్యా. ఈ ముచ్చటేరికైనా ప్రతి ఒక్కరు. ఇక జనరల్ గా ట్రాఫిక్ సిగ్నల్ ను పాటన చేస్తారనంటే మేము బరాబర్ చేస్తామా. ట్రాఫిక్ రూల్స్ అనుడు మాత్రం చాలా తక్కువ మంది అని చెప్పాలి. డౌట్ అనుమానంతో. ఎందుకు అయ్యానంటే ఎవరు ఎట్లా పాటన చేస్తారో ప్రత్యేకంగా మనం చెప్పేది పని లేదు. రెడ్ సిగ్నల్ పడంగానే జంపు చేస్తారు, జీబ్రా లైన్ దాటి అవతల ఉంటారు, రాంగ్ రూట్లో వస్తారు. పోలీస్ సార్ జర అట్టు దిగింది అనుకో 2, 3, 4 కూడా ఎక్కిపోతుంటారు కదా. ఇక ఇట్లా రూల్స్ను బ్రేక్ చేసి ట్రాఫిక్ రూల్స్ను పాటించడం వాళ్ళ కోసానికి అని చెప్పి కొత్త రూలు అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ రూల్ ఇంటే పక్కా మీరు పాటన చేస్తారు ట్రాఫిక్ రూల్స్ను.
ఇక రూల్స్ ను బ్రేక్ చేసుకుంటా బండ్లు కార్లు నడిపేతోళ్లకు పెద్ద షాకే ఇచ్చిందయ్యా ఈ కొత్తగా వచ్చినటువంటి ట్రాఫిక్ రూల్స్. అగో ఏమయ్యా మాకు తెలియని ట్రాఫిక్ రూల్స్ అంటారా? ఇప్పుడు నేను చెప్పబోయే కొత్తగా వచ్చినటువంటి ట్రాఫిక్ రూల్స్ ఇంటే మీరే షాక్ అవుతారు. ట్రాఫిక్ రూల్స్ లో మార్పులు చేర్పులు గట్టిగానే చేసిందయ్యా సర్కారు. ఇక మొదట్లో ఎవరన్నా మందు తాగి బండి మీద డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిండ్రే అనుకో 10,000 జరిమానా 6 నెలల జైలు శిక్ష ఉంటుండే కదా. అదే తప్పు గనక మళ్ళా చేసిల్లే అనుకో 15,000 వరకు పడుతుందట అయ్యా పైన. గతనే కాదు 2 సంవత్సరాల జైలు శిక్ష కూడా పక్కా అంట. అయితే మీరు ఇంతకు ముందు సిగ్నల్స్ జంప్ అయ్యే ఉంటారు కదా, గట్ల మీరు జంప్ అయ్యాలనుకో 500 కట్టి సప్పుడు దాకా కూకుంటుండే. కానీ ఇప్పుడు రూల్ మారిందయ్యా, 500 కాదు 5,000 కట్టాల్సి వస్తుంది. ఏదేమైనా స్పీడు పోలీసు సార్లు ట్రాఫిక్ రూల్స్ ఎట్లా చెప్పినాయో గా లిమిట్లనే పోవాలి తప్ప ఏమా తాన కారు ఉన్నది బండి ఉన్నది మేము పెద్ద బులోరో వేసుకొని తిరుగుతాం బై బై గై గై అంటే మాత్రం జేబులకు తూట్లు కాదు ఉన్న జీతం మొత్తం తీసుకుపోయి ట్రాఫిక్ చలాన్లకే పెట్టాల్సి వస్తుందని చెప్పి నోరేలే పెట్టబట్టిండ్రు ఈ ముచ్చటేరకైనా ప్రతి ఒక్కరు. ఇక ఎవరికైనా లైసెన్స్ లేదు ఏమో మనల్ని వాడరా ఆపేతోడు అనుకుని పోయి ఒక ఆల గనక ట్రాఫిక్ పోలీస్ సార్లకు పట్టు పట్టిండ్రే అనుకో 5,000 రూపాయలను అచ్చరాల ఇయ్యాల్సి వస్తుంది. ఇంకా అవసరం ఉంటే బండి ఇచ్చినటువంటి ఆ ఓనర్ కు సుతం జైలు శిక్ష కూడా పక్కా పడుతుందని అంటున్నారయ్యా ట్రాఫిక్ సార్లు. ఇంకా అంతనే కాకుండా మన బండ్లకించి వచ్చే పొగను నియంత్రణ చేయనీకే PUC సర్టిఫికేట్ పక్కాగా ఉండాలట. మీ దగ్గర అది లేకపోతే దగ్గర 10,000 రూపాయల జరిమానా 6 నెలల జైలు శిక్ష కూడా ఇది ఇస్తారట. ఇంకా అంతనే కాదు ఏం మాదే ఉన్నదిరా పై బండ్ల మీద మేమాడబోతాం కార్ల పోతాం నిమ్మతంగా అనుకుంటే సీటు బెల్ట్ పక్కా పెట్టుకోవాలి. నువ్వు ముంగడ కూర్చున్నావా వెనకాల కూర్చున్నావా అనేది ఏం లేదు, పక్కాగా సీటు బెల్ట్ పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే 1000 రూపాయల జరిమానా వేస్తారట. ఇక బండ్ల మీద డబల్ సవారీ త్రిబుల్ సవారీ షెబుల్ సవారీ పోతుంటారు కదా వాళ్ళకు 1000 రూపాయలు పడుతుందట. హెల్మెట్ లేకుండా ఇంతకు ముందు 100 కట్టేడుతుండే ఇప్పుడు 1000కి పెంచిండ్రయ్యా. ఇంకా అంతనే కాదు డ్రైవింగ్ లైసెన్స్ ను 3 నెలల పాటు సస్పెండ్ కూడా చేస్తారట. బాబాయ్ జరగి బండి తగ్గి సందగాలకు పోయి వస్తాను అంటారు కదా, అయ్యో మా అన్న కొడుకే మా కొడుకే కదా ఏమున్నా తీసుకుపోరా అని ఇచ్చినాం అనుకో, ఒకవేళ పిల్లగానికి లైసెన్స్ లేకపోతే అచ్చరాల 25,000 రూపాయలతో పాటు బండి ఓనర్ ఎవరైతే ఉన్నారో దగ్గర 3 సంవత్సరాలు జైలు శిక్షణ అయితే ఇది ఇస్తారట అయ్యా. ఇంకా అంతనే కాదు ఆ బండి రిజిస్ట్రేషన్ కూడా దగ్గర సంవత్సరం పాటు రద్దును కూడా ఇస్తారట. ఆ మైనర్ కు 20 సంవత్సరాల వయసు వచ్చేలోపు డ్రైవింగ్ లైసెన్స్ ఇయ్యరట. ఇయో ఈ అన్ని కొత్త రూల్స్ మార్పులు చేసిండ్రు కాబట్టి మీకు దండం పెడితే కడపల తలకాయ పెడితే ఏడుకన్నా బయటికి పోయేటప్పుడు మీ తాన ఆర్సీ ఉన్నదా, బండి లైసెన్స్ ఉన్నదా, బండి కాగితాలు ఉన్నాయా, పొల్యూషన్ సర్టిఫికేట్ ఉన్నదా, ఇవన్నీ పురాగా వివరాలను సేకరణ చేసుకొని పక్కాగా రోడ్ల మీదకి ఎక్కుండ్రు అయ్యా. రూల్స్ ను పాటించుండ్రి, జేబులకు తూట్లు పెట్టుకోకుండా. ఏదేమైనా ఈ రూల్స్ అన్ని మీకోసము మీ ప్రాణాల కోసమేనయ్యా. కాబట్టి ఈ రూల్స్ అన్ని బ్రేక్ చేయకుండా పాలన చేయాలని చెప్పి ట్రాఫిక్ పోలీస్ సార్లు గట్టిగానే చెప్తున్నారయ్యా. ఏ మాట కామాటనే ఉన్నా ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సార్ మాట మాత్రం శాసనం అనే చెప్పాలి. ఆయన ఒక్కసారి కన్ను బొమ్మ ఎగరేసిండనంటే బొమ్మ పగిలిపోవాల్సిందే, భూమి దాతరిల్లాల్సిందే. అగో ఏమయ్యా మాట అని అంటారా? మొన్నట్ల హరిహర వీరమల్లు సినిమా టైంలల్లా మీరు ముఖ్యమంత్రి చంద్రాల సార్ను కలిసిల్లా గౌరవపూర్వకంగా అన్నాడు కదా, ఆ మాటను నిజం చేసే పని ముందరేసుకున్నారు సినిమా పెద్దలు. ఈ అందరూ కట్టుకొని చంద్రాల సార్ దగ్గరికి పోబోతున్నారట. దీనికి బాలకృష్ణ సార్ కూడా సపోర్టు ఉన్నదని అంటున్నారు. మరి వార్త ఏందో పురాగా చెప్పకుండా ఎట్టుంటా తీసుకొచ్చిన చూద్దాం పాండ్రి. ఇక పవన్ కళ్యాణ్ సార్ ఈ మధ్యకాలంలో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే కదా, అందులో ఆంధ్రప్రదేశ్ సర్కారు ఎన్నికై దాదాపు 1 ఏడాది కావస్తున్నా కూడా ఇప్పటి వరకు ఇండస్ట్రీ నుంచి ఎవరు ముఖ్యమంత్రి చంద్రాల సార్ ను మర్యాద పూర్వకంగా కలిసిల్లా కలవలేదు కదా అని ఈ ముచ్చట్ను హైలైట్ చేసిన సంగతి మన అందరికి హరిహర వీరమల్లు సినిమాను బంద్ పెడతాము, సినిమా టాకీస్లల్లా ఈ సినిమా ఆడనీయమన్న ముచ్చట్లల్లా. ఇక ఈ ముచ్చట్లల్లా మరి ఇండస్ట్రీ పెద్దలందరూ ఒక్కతన మోపై ఏం మాట్లాడుకున్నారో ఏందో మనకి ఎందుకురా ఈ తలకాయ నొప్పి మనం కలుగుతా అయిపోతుంది అనుకున్నారో లోపల బుగులే పుట్టిందో మనకు తెలియదు. గాని మొత్తానికైతే చంద్రాల సార్ ను జూన్ 15వ తారీఖు ఆదివారం సాయంకాలం 4 గంటల టైంలో ఇండస్ట్రీ సినిమా పెద్దలందరూ కట్టుకొని ఒక్క తాన మోపయ్యి దగ్గర 30 మంది కనుక విజయవాడలో ఉన్నటువంటి ఉండవల్లిలో చంద్రబాబు సార్ ఇంట్లో చంద్రాల సార్ ను కలవబోతున్నారట మర్యాద పూర్వకంగా. ఇక ఏదేమైనా పవన్ కళ్యాణ్ సార్ కు ఒక్కసారి కోపం వచ్చి కనుబొమ్మ ఎగరేసిండనంటే ఇండస్ట్రీ మొత్తం గడగడలాడుకుంటా మొత్తానికైతే ఏపీకి అయితే పోతున్నారయ్యా. కాకపోతే ఇక్కడ చాలా మందికి వస్తున్న డౌట్ అనుమానం ఏందయ్యానంటే నిజ
నిజంగా వీళ్ళు చంద్రాల్ సార్ను మర్యాద పూర్వకంగానే కలవనీకే పోతున్నారా, లేకపోతే ఎందుకు వచ్చిన గొల్లెన్స్ అప్పుడు రాబోయే రోజులల్లో సినిమాలు రిలీజ్ కున్నాయి కదా, మళ్ళా రేట్ల గురించి ఏమన్నా మతలబు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే పనిలల్లా టాకీసు గొల్లెన్స్ అప్పులల్లా మాట్లాడనీకే పోతున్నారా అనే డౌట్ అనుమానాలు మాత్రం బాగా మందికి వస్తున్నాయట. ఇక మనకు మాత్రం ఏం తెలుసులా, ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమైతుందో ఎవరు చెప్పలేరు కదా. ఇక ఆదివారం పురాగా మీటింగ్ ఇండస్ట్రీ పెద్దలు అందరు పెట్టుకున్న తర్వాత అప్పుడు అర్థమైతుంది మనకు పురాగా స్టోరీ. ఇక కేసీఆర్ సార్ ఎంతో పానంగా ప్రేమగా చూసుకొని అక్కడనే ఉంటున్నటువంటి ఫామ్ హౌస్ ఉన్నది కదా, ఆ ఫామ్ హౌస్ ముచ్చటల్లా కొంచెం టాకులు ఏరే తీరుగా వినబడుతున్నది. అదేదో వార్తకు లేదని, అందుకనే కేసీఆర్ సార్ మత్తు తక్లీఫ్లు పడుతున్నాడని, అందులో ఏమో దయ్యాలు భూతాలు ఏమేమో ఉన్నాయని మొన్న కవితక్క ఉత్తరం రాసింది కదా, ఆ మాట నిజమే అని అంటున్నారు. మరి అమ్మతోడు నేను అంటలేని మాట బయటకు వచ్చినటువంటి టాకును మీకు చెప్తున్నా. అసలు నిజంగా ఫామ్ హౌజులలో దయ్యాలు ఉన్నాయన్న మాట నిజమా అబద్ధమా లేకపోతే ఉత్త పూకారా ఆర్త తెచ్చిన చూడుండ్రి. ఇక గులాబీ పెద్ద బాస్ అయినటువంటి కేసీఆర్ సార్ కు పూజల గురించి గాని, భక్తి గురించి గాని, యజ్ఞాలు యాగాల గురించి గాని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అపారమైనటువంటి భక్తి సంపన్నుడు కేసీఆర్ సారు. ఇంకా అదనే కాకుండా వాస్తు సెంటిమెంట్ కూడా సారు బాగానే నమ్ముతాడు. అయితే 2023 డిసెంబర్ లో ఆయన ఫామ్ హౌస్ లో కాలు దారి పడ్డాడన్న సంగతి మన అందరికి ఎరికేందే కదా. ఇక జూను 2025 11వ తారీఖున అదే ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సార్ కూడా కాలు దారి కింద పడ్డాడయ్యా. ఈ రెండు సంఘటనల నడుమ ఇంకో వివాదం కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ తోటి ముడి ఉన్నదని అంటున్నారు చాలా మంది. ఇక గదేందయ్యా అంటే కేసీఆర్ సార్ తోని భేటీ కానీకే పోయినటువంటి సబితా ఇంద్రారెడ్డి మేడం కూడా ఫుడ్ పాయిజన్ బారిన పడ్డదట. ఇక గియన్ని గొల్లెన్ సప్పుళ్ళు బాగానే ఉన్నారా నాయన అంటే ఈ మధ్య కాలంలో కేసీఆర్ ఫ్యామిలీలల్లో ఎటువంటి లొల్లులు పంచాయతీలు జోడాలు అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫామ్ హౌస్ కు పోయిన ప్రతి బీఆర్ఎస్ నేతకైతే రివర్సే అవుతున్నది సీన్ అంతా. ఇక దీంతో బీఆర్ఎస్ కార్యకర్తల కొత్తగా ఒక డౌట్ అనుమానం అయితే అత్తున్నదట. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లా ఈవిల్ పవర్స్ ఉన్నాయని చెప్పి, గదేనులా దయ్యాల వాసనలు గట్టిగానే ఉన్నాయని చెప్పి చాలా మంది అభిప్రాయం పడుతున్నారట. ఫామ్ హౌస్ లకు పోయినప్పుడల్లా ఎప్పుడు ఏదో ఒక ప్రమాదం అయితేనే ఉన్నది. ఫామ్ హౌస్ లో చెడు శకనాలే అయినాయి తప్ప మంచి శకనం ఒక్కటి కూడా కాని రాలేదని అంటే ఆ ఫామ్ హౌస్ లో సైతాను సైర విహారం ఏమన్నా ఉండొచ్చనే అనుమానాలు సుతం లేకపోలేదట. అసలు ఫామ్ హౌస్ గురించి వస్తున్న పుకార్లు నిజమా అబద్ధమా లేకపోతే ఎవరైనా గిట్టనోళ్ళు కల్పించుకొని చెప్తున్న కట్టు కథననే డౌట్ అనుమానాలు కూడా ప్రతి ఒక్కళ్ళలో ఉంటున్నాయట. ఇక అది ఇది కాకపోతే మారుమూలలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో అదృశ్య శక్తుల ప్రమేయం ఏమన్నా ఉన్నదని చెప్పి కేసీఆర్ సార్ ఫ్యాన్స్ ఇంకొందరు గట్టిగానే అనుకుంటున్నారట. ఇక ఇప్పటి వరకు అయితే పురాగా కేసీఆర్ సారు, సబితా ఇంద్రారెడ్డి మేడము, పల్లా రాజేశ్వర్ రెడ్డి సారు ఇక వీళ్ళు ముగ్గురు ఫామ్ హౌస్ లో అనారోగ్యం బారిన పడ్డారు. అంతేకాదు కలవకుంట ఫ్యామిలీలలో అవుతున్న జోడాలు అన్నిటికీ కారణం ఆ ఫామ్ హౌస్ వాస్తు దెబ్బతినుడే అని చెప్పి చాలా చోట్ల గుసగుసలు అయితే గుప్పుమని వినబడుతున్నాయి అయ్యా. ఇక ఇంట్లో కొసమెరిపోయిన ముచ్చట ఏమయ్యా అంటే కవితకు అనే కదా దయ్యాలు ఉన్నాయని, ఇంతకు ఆ దయ్యాలు ఫామ్ హౌస్ లో ఉన్నాయా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలేనే ఉన్నాయా అని బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులే శివులు కొరుక్కొని పట్టిండ్రట. ఏదేమైనా షర్మిలక్కకు రాజకీయ భవిష్యత్తు అంత వర్కౌట్ అవుతున్నట్టయితే కనబడతలేవు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని కలిపేసిన తర్వాత ఏమన్నా నిలబడుతుందేమో, పెద్ద పదవి వస్తుందని ఆశిస్తే ఏదో చిన్న పదవితో సరిపెట్టింది కదా హైకమాండ్. ఇక ఇదే ముచ్చట్లలో ఇంకా ప్రయారిటీని తగ్గించిందట హైకమాండ్. మరి ఎందుకోసానికో ఏమో వార్త పురాగా తెచ్చిన కదా, చూపెట్టకపోతే ఎట్లా చూద్దాం పాండ్రి. ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అయినటువంటి వైఎస్ షర్మిలక్కకు సొంత పార్టీ లీడర్లకేంచే సెగ తగులుతున్నదయ్యా. కొంచెం ఆమె మీద కారాలు మిరియాలు నూరుకుంటా లేరిపోని అన్ని హైకమాండ్ కు చెప్తున్నారట షర్మిలక్క మీద. షర్మిలక్క ప్రవర్తించే తీరు వాళ్ళు ఎవరికి నచ్చలేదట. ప్రాంతీయ పార్టీ టైప్లలోనే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లా కూడా అంతా నేనే అని చెప్పినట్టుగా నడుచుకోవాలని ఆమె సొంత పార్టీలో కూడా శత్రువులను బగ్గనే పెంచుకున్నదట షర్మిలక్క. ఈ వైఎస్ షర్మిల సిర్పు ఒక ఎజెండా, ఆమె పర్సనల్ పనులలోనే ఈ కాంగ్రెస్ పార్టీలో చేరింది తప్ప ప్రత్యేకమైన శ్రద్ధ ఏమీ లేదు కాంగ్రెస్ మీద. స్పష్టంగా అర్థమవుతున్నది. ఊ అంటే ఆ అంటే అన్నను ఏదో ఒక మాట అని పార్టీలల్లో లేని తలనొప్పులు తెచ్చుకుంటా సోషల్ మీడియాలో వైరల్ గానికనే చూస్తున్నది. ఎప్పుడు జగన్ మీదనే కామెంట్లు చేస్తున్నది తప్ప ఎవరినే మంటలేదు. ఈమె పద్ధతి ఎంతో ఆలోచన చేసేటట్టే ఉన్నది. అధికారంలో ఉన్న పార్టీ మీద ఒక్క మాట ఇసుమంతా కూడా అంటలేదు. ఏదో మొక్కుబడిగా అప్పుడప్పుడు ఒక 4 మాటలు వేసుకొని పక్కన పోతున్నది తప్ప కావాలని పరిపూర్ణంగా షిట్టా పట్టుకొని మాత్రం పాయింట్అవుట్ చేస్తలేదని చెప్పి గట్టిగానే
అనే కామెంట్లు వినబడుతున్నాయట. హైకమాండ్ కూడా అవే చెప్తున్నారట. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏపీలో కొంతమంది సొంత పార్టీ నేతలే. ఇక ఇట్లా షర్మిలక్క మీద వచ్చినటువంటి ఫిర్యాదుల మీద బాగానే ఆలోచన చేసినటువంటి హైకమాండ్ జరంతా ప్రయారిటీ షర్మిలక్కకు తగ్గింపు చేసిందట. అసలుకే ఇప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఏపీలో జర్రంతా అంతంత మాత్రమే ఉన్నదిరా నాయనంటే ఈ షర్మిలక్క వ్యవహారం చేసే తీర్ల మాత్రం ఇంకా దిగజారిపోతున్నది. అసలు కాంగ్రెస్ పార్టీ ఏపీలో పత్తా లేకుండా పోతుందనే హెచ్చరికలను సుతం హైకమాండ్ కు గట్టిగానే ఇస్తున్నారట పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మేను నాయకులు. ఇక ఓవరాల్ గా ఒక మాట చెప్పాలంటే ఏపీ పాలిటిక్స్ మీద హైకమాండ్ కూడా పెద్ద ఫోకస్ పెడతలేదనేది క్లియర్ కట్ గా తెలుస్తున్నది. ఏదో మొక్కుబడిగా షర్మిలక్కను పెట్టి ఏదో 4 మాటలు మేము ఉన్నాం కదా కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా చెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది తప్ప ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలానికి ఎట్లా బలోపేతం చేయాలనే దశ దిశలు లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి ముక్కున ఏలేసుకునేటట్టు ప్రతి ఒక్కరూ ఆలోచించేటట్టే చేస్తున్నదట. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏపీలో కాంగ్రెస్ హైకమాండ్ చేస్తున్న ఆలోచనలు షర్మిలక్కకు ప్రయారిటీ తగ్గించిన ముచ్చట్లల్లా. అబ్బా మొత్తానికైతే ఈ రాజమల్లు తెచ్చిన కాడికి వార్తలు పురాగా ఓడగొట్టిండు కాబట్టి మీరు కూడా ఒడిసిపోయేదనక చూసిండు కాబట్టి కోటి శనార్థులు మీకు చెప్పుకుంటా ఇంగిన్ని మంచి మంచి ధమాకా దుమ్ముదులు వార్తలతో నేను అత్తనే ఉంటా అన్నట్టు మీరు మన ధమాకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టుండి, వీలైతే షేర్ సుతం చేయండి. ఇంకిన్ని మంచి మంచి ధమాకా దుమ్ముదులు వార్తలను ఏడేడుగా నేను పట్టుకొస్తూనే ఉంటా, మీరు చూస్తూనే ఉంటారు. ఉంటా.